Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు 5 దసరా పండుగ నాటికైనా ప్రభుత్వం విడుదల చేస్తుందని ఉద్యోగుల ఆశ. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటున్న ఉద్యోగ సంఘాలు. తదుపరి కార్యాచరణను ప్రకటించనున్న జేఏసీ. 2022 జూలై వరకు 3.64 డిఏ, 2023 జనవరి 3.64% డిఏ, 2023 జూలై 3.64% ఆఫ్ డిఏ, 2024 జనవరి 3.64%, 2024 జూలై 3.64%, టోటల్ డ్యూ డిఏ 18.20%. ఇంకెంతకాలం డిఏల పెండింగ్? 2022 జూలై నుంచి ఇవన్నీ ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు. వివిధ రకాల బిల్లులను చెల్లించని సర్కార్. ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాల్సిందే. దసరా కానుకగా వస్తున్నట్టు ఉద్యోగుల ఎదురుచూపు. పీఆర్సీ అమలుపైన అస్పష్టత. అధికారులకు వచ్చిన వెంటనే కరువు భత్యం డిఏ చెల్లిస్తాం. 6 నెలలలో ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పీఆర్సీ అమలు చేస్తాం. నెల రోజుల్లోనే వివిధ రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తామంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 9 నెలలు గడిచిపోయింది. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నుంచి 1వ తేదీ జీతాలు చెల్లిస్తున్నది. అది తప్ప మిగతా సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చిన్నంగా మారింది. 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 3, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 డిఏలు కలిసి మొత్తం 5 డిఏలు విడుదల చేయాల్సి ఉన్నది. ఇంకోవైపు పీఆర్సీ అమలుపై స్పష్టత కరువైంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సుమారు 4,000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. వాటి గురించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నది. ఇంకెంతకాలం డిఏల పెండింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయాలంటూ కోరుతున్నారు. మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించింది. 2022 జూలై, 2023 జనవరి, జూలైకి సంబంధించిన 3 డిఏలను చెల్లించకుండా పెండింగ్లో ఉంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024 జనవరి, జూలై 2 డిఏలు బకాయిలున్నాయి. 5 డిఏలను ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేస్తామని హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇంకోవైపు బకాయిలు చెల్లించకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరో 2 డిఏలు విడుదల చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం వల్ల తెలంగాణ దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పిన మాటలను ఉద్యోగులు ఉపాధ్యాయులు విన్నారు. 9 నెలలు గడిచిన డిఏలు వివిధ రకాల పెండింగ్ బిల్లును విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి దోహదపడుతున్నది. అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు పీఆర్సీని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 9 నెలలు గడిచినా ఇంతవరకు నివేదిక తెప్పించుకోలేదు. 10వ పీఆర్సీలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 27% ఐఆర్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ను ప్రకటించింది. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఐఆర్ లేకుండానే 30% ఫిట్మెంట్ను ఇచ్చింది. గడువును ముందే పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే 5% ఐఆర్ను ప్రకటించడం పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు బగ్గుమన్నారు. 51% ఫిట్మెంట్తో 2వ పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నారు. సిపిఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ను అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ను అమలు చేస్తామని ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 317 జీవో బాధితుల సమస్యలకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. నివేదిక రూపొందించలేదు. ఆ సమస్యకు పరిష్కారం అవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలి. మారాం జగదీశ్వర్, ఉద్యోగ జేఏసీ చైర్మన్. పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే విడుదల చేయాలి. వాటి కోసం 2022 జూలై నుంచి ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను కూడా చెల్లించాలి. ధరల పెరుగుదల ప్రకారం 51% ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలుకు చర్యలు వేగవంతం చేయాలి. ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను పటిష్టంగా అమలు చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. 317 జీవో బాధితుల సమస్యలకు పరిష్కరించాలి. దసరా వరకు వేచి చూస్తాం. ఆ తర్వాత ఉద్యోగ జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుంది. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. చావ రవి, ఉద్యోగ జేఏసీ కో చైర్మన్. రాష్ట్రంలో 10 లక్షల
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కుటుంబాలున్నాయి. పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుంటే వారిలో అసంతృప్తి పెరుగుతుంది. గత బీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావించాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులను మంజూరు చేయాలి. ఏండ్ల తరబడి డిఏలు బిల్లులు పెండింగ్లో ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగంలో సమాజంలో ఉద్యోగులు కూడా భాగమే. వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యోగులను సంతృప్తిపరచాల్సిన బాధ్యత ఉన్నది. డిఏలు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత. 2.5 ఏండ్లుగా పెండింగ్లో ఉంచడం సరైంది కాదు. సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యోగ జేఏసీలో చర్చించి దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ విషు ఛానల్.